నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఏపీడిఎస్సికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా నిర్వహించడం జరుగుతుంది అనే దానిపైన ఒక మార్క్ టెస్ట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను ఈ మార్క్ టెస్ట్ మీద ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మీరు డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీడిఎస్సికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళ మార్క్ టెస్ట్ ఏమి ఇవ్వలేదన్నమాట. అయితే మనం ఇక్కడ టెట్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఈ టెట్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడ మార్క్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను ఈ టెట్ అనే దాని మీద చూపిస్తాను. ఈ టెట్ ఒకటే, డిఎస్సి కూడా ఒకటే అనమాట. అంటే ఇలాగైతే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సేమ్ ఒకేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే అది గమనించండి. అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏపీ టెట్కి సంబంధించి వాళ్ళు మార్క్ టెస్ట్ ఇచ్చారని. సో రెండు ఒకటేనని మీరు ఒకసారి గమనించండి. ఇది ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది, సేమ్. రెండు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే కాబట్టి సేమ్ ఒకేలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ చూపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. నేను ఒక సబ్జెక్ట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మన పేరు అయితే ఉంటుందన్నమాట. మనం ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళ పేరు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసేసి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ సోషల్ అయితే సోషల్, తెలుగు అయితే తెలుగు, ఏదో సంథింగ్ మీకు ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ అదైతే ఉంటుందన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ అని అడిగిన తర్వాత వాళ్ళు మీకు వాళ్ళైతే చెప్తా ఉంటారనమాట. అంటే ఎగ్జామ్ జరిగే ముందు వాళ్ళైతే మీకు చెప్తారు ఇక్కడ ఐడి ఏం ఇవ్వాలి, పాస్వర్డ్ ఏమి ఇవ్వాలని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళ అలా చెప్పని పక్షంలో మీరు ఇక్కడ లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే నేను ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీ పేరు మీ ఫోటో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా క్రిందకి రండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ పెట్టండి, అంటే ఇన్స్ట్రక్షన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లు అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇది మనకు మెయిన్ స్క్రీన్ అనమాట. ఇక్కడ నుంచే మనం టెస్ట్ రాయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ టెస్ట్కి సంబంధించి ఇక్కడ చూడండి, తెలుగు కంపోజిషన్ 1, తెలుగు కంపోజిషన్ 2, తెలుగు 2, ఇంగ్లీష్ కంపోజిషన్ 1, ఇంగ్లీష్ 2 అని ఉంది. సో ఇలాగైతే మీకు కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడైతే చూపిస్తూ ఉంటాయి అనమాట. మీరు దేంట్లోకి వెళ్ళైనా సరే రాసుకోవచ్చు. దాని మీద ఇలా ట్యాప్ చేస్తే మీరు దాంట్లోకి అయితే వెళ్ళిపోతారు. సో మీరు కేటగిరీ వైజ్గా ఇలా రాసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ అని ఉంది. దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు పూర్తిగా క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైప్ కాకుండా మనకి టోటల్గా ఇలాగైతే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. మనం ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఫాలో అవుతున్నావా లేదనేది దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీరైతే ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇది టెస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ క్వశ్చన్ చూడండి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధమైన సంస్థగా రూపొందించిన తేదీ అని ఉంది. సో ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనుకోండి. ఇక్కడ ఒకటి అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ అండర్ నెక్స్ట్ అని ఉంటుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకోండి, అది మాత్రం ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. ఇలా క్రిందికి రండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయలేదన్నమాట. అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చి సేవ్ చేయలేదన్నమాట. సో అందుకే మనకి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. సో ఇక్కడైతే నేనైతే ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ తీసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడైతే చూడండి, ఇది గ్రీన్ కలర్లో వచ్చేసింది. మళ్ళీ మూడో క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట.
ఇక్కడ చూడండి క్లియర్ రెస్పాన్స్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇలాగా, ఇక్కడ చూడండి ఏదైనా ఒకటి ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ క్లియర్ అండ్ రెస్పాన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఆ ఆన్సర్ అయితే అక్కడ నుంచి క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగానైతే మనకు ఈ క్లియర్ అండ్ రెస్పాన్స్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏమైనా అనుకున్నారు, సో 2 అనుకున్నారు, మీకు ఏదో డౌట్గా ఉంది, తర్వాత ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడైతే ఇలాగైతే చూపిస్తుంది అనమాట. ఇలా చూపించినప్పుడు మీరు ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత ఈ క్వశ్చన్ ఏదో ఉంది కదా, దీన్ని ఒకసారి ఆలోచించి రాద్దామని అనుకుంటారు కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఆ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వీటిలో ఏదో అనేది ఒకసారి మీరు ఒక 5 మినిట్స్ ఆలోచించుకొని దానికైతే ఆన్సర్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలాగ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి వెళ్ళినట్లయితే మీరు చాలా ఈజీగా అయితే ఈ టెస్ట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగానైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ చూడండి ఆన్సర్ అని ఉంది, రెడ్ కలర్ అయితే నాట్ ఆన్సర్ అని ఉంది, ఇక్కడ నాట్ విజిబుల్ అని ఉంది. సో ఇవి నాట్ విజిబుల్లో ఉన్నాయి కాబట్టి, అంటే మనం దీన్ని సెలెక్ట్ చేయలేదు కదా క్వశ్చన్ సెలెక్ట్ చేస్తే అది విజిబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. నాట్ విజిబుల్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ గ్రే కలర్లోనైతే చూపిస్తాయి అనమాట. ఇక్కడ రిమార్క్ ఫర్ రివ్యూ అని ఉంది. సో మనం దీన్ని రివ్యూ కోసం రిమార్క్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసి మనం దీన్ని రివ్యూ ఫర్ రిమార్క్స్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఆన్సర్ అండ్ మార్క్స్ ఫర్ రివ్యూ అని ఉంది కదా, సో ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నది అనమాట. ఈ విధంగానైతే మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఈ విధంగానైతే అటెంప్ట్ చేయవచ్చు అనమాట. సో ఒకసారి అయితే మీరు ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఈ విధంగానైతే అటెంప్ట్ చేయవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.